నరసింహస్వామి వారు కనపడ్డారు. ఎవరి కోసం తపస్సు చేస్తున్నావా అంటే నరసింహం కోసం అన్నారు. ఎందుకయ్యా దానికి అంత పెద్ద తపస్సుకి, అడవిలో ఉంటాడా అని అడిగాడు. ఆయన అడవిలోనే ఉంటాడేమిటి, అంతటా ఉంటాడు, ఆయన దర్శనం కోసమే తపస్సు చేస్తున్నాను అన్నాడు. ఓరి పిచ్చి బ్రాహ్మడా, ఆయన కోసం తపస్సు ఎందుకయ్యా, ఈ అడవిలో నాకు తెలియని అంగుళం లేదు, ఎలా ఉంటాడు చెప్పి పట్టుకొస్తానన్నాడు. ఆయన అన్నాడు, పైన సింహం ఉంటుంది, కింద నరుడు ఉంటాడు, అలా ఉంటాడు, తీసుకురా నీకు కనబడితే అన్నాడు. నీకెందుకు, రేపు తెల్లవారి లోపల తీసుకొస్తానని బయలుదేరాడు ఈ గిరిజనుడు. అరణ్యం అంతా వెతికాడు, ఎక్కడా కనపడలేదు నరసింహం. ఆయన ఈశ్వరుడు కనపడతాడా, ఇంత వెతికినా కనపడలేదు, బ్రాహ్మడి దగ్గర నా పరువు పోయింది, నేను చచ్చిపోతానని చెప్పి చెట్టెక్కి దూకిపోయాడు. నరసింహస్వామి వారు పట్టుకున్నారు. పట్టుకుని ఉరే నీ భక్తికి మెచ్చుకున్నాను రా, నీకు కనపడ్డానన్నారు. ఎక్కడికి పోతావు, ఆ బ్రాహ్మడికి చూపిస్తానన్నాను రాని మెడలో తాడేసి తీసుకొచ్చారు, ఏదో కుక్క పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఆయన ఎదురుగుండా నించో పెట్టి వేదాంత దేశకుల ముందు ఇదిగో నరసింహస్వామిని తీసుకొచ్చారు మాట్లాడన్నారు. అంటే ఏది నాకు కనపట్టం లేదంటారు ఈయన. కనపడకపోవడం ఏంటయా, ఇదిగో తాడు కట్టి తీసుకొచ్చానంటాడు ఆ గిరిజనుడు. ఆఖరికి